గారా ఎస్బీఐ బ్రాంచ్లో తాకట్టు పెట్టి బంగారం ఆమదాలవలసలోనేటువంటి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సిఎస్బి బ్యాంకులో సుమారు 4.5 కేజీల బంగారాన్ని తాకట్టు పెట్టడం జరిగింది. సుమారు 3 కోట్ల రూపాయలు అప్పు కూడా తీసుకోవడం జరిగింది. ఒక ప్రైవేట్ బ్యాంకులో ఒక జాతీయ బ్యాంక్ సంబంధించిన లాకర్లో ఉండాల్సినటువంటి తాకట్టు నగలు ఇలా దారి మళ్లించిన విషయంలో మాత్రం ఈరోజు ఇంటి దొంగల పని పోలీసులు తేల్చడం జరిగింది. బ్యాంకులో ఇంత నిర్లక్ష్యం జరుగుతున్నా ఒక ప్రైవేట్ బ్యాంకులో సుమారు 4.5 కేజీల ఆభరణాలు తాకట్టు పెట్టాలంటే దానికి సంబంధించిన ఆధారం కంపల్సరీ ఉండాలి. 500 గ్రాములు దాటితే దానికి సంబంధించినట్టు కొనుగోలు రిసిప్ట్ కానీ లేకపోతే హక్కుదారు తాలూకా ఆధారాలు ఉండాలి. అటువంటిది ఏవీ లేకుండా ఈరోజు ఈ ప్రైవేట్ బ్యాంకు పూర్తిగా 4.5 కేజీల బంగారు ఆభరణాలను తాకట్టు ఒక జాతీయ బ్యాంకు సంబంధించి తాకట్టు పెట్టిందంటే అసలు ఈ బ్యాంకుకు ఉన్నటువంటి నామ్స్ ఏంటి, వీరికి ఆర్బీఐ బ్యాంక్ నిబంధనలు వర్తించవా అన్నటువంటి అనుమానాలకు వస్తున్నాయి. కాకపోతే ఈ బ్యాంకులో పెట్టినటువంటి 4.5 కేజీలతో పాటు శ్రీకాకుళం బ్రాంచ్లోని సిఎస్బి బ్యాంకులో 2, అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్ కూడాను ఒక బ్యాంకులో కూడాను మొత్తం 7.5 కేజీల బంగారాన్ని తాకట్టు పెట్టడం జరిగింది. పోలీసులు మాత్రం బ్యాంక్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ బ్యాంకుల్లో ఉన్నటువంటి ఆ నగలను అయితే పట్టుకెళ్లారు. కానీ ఆ నగలు పెట్టి డబ్బులు రుణం తీసుకున్నటువంటి ఆ ఖాతాదారులు ఎవరు ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ప్రస్తుతం మాత్రం బంగారం అంతా కూడాను రికవరీ అయ్యి కూడాను కోర్టులో ఉంది. ఆ ఆభరణాలు బయటికి తెచ్చేందుకు ప్రైవేట్ బ్యాంకులు అయినటువంటి ఏదైతే సిఎస్బి బ్యాంక్ కావచ్చు, ఫెడరల్ బ్యాంక్, ఈ 2 బ్యాంకు యాజమాన్యాలు కూడా ఆ నగల కోసం ఏమైనా న్యాయస్థానంకి వెళ్తే బ్యాంకు ఏదైతే గారా ఎస్బీఐ బ్రాంచ్లో తాకట్టు పెట్టినటువంటి కక్షిదారులు ఆ బంగారం ఎప్పుడు వస్తుందో అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. ఈ విషయంపై ఇప్పటికే ఎస్బీఐ అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ఎవరైతే ఈ దీంట్లో ప్రధాన నిందితురాలైనటువంటి స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకోవడం, 2వ నిందితుడు ఈరోజు అదే జైల్లో ఉండడం, ఇలాగే మరో 7 దీనికి సంబంధించినటువంటి లావాదేవీలు నడిపిన 7 కూడాను జైల్లో ఉండడంతో ఈ ఆభరణాలు ఎప్పుడు బయటకు వస్తాయి, తమ చేతికి వస్తాయా రావన్న అనుమానాలు మాత్రం ఏదైతే తాకట్టు పెట్టినటువంటి ఖాతాదారులు నెలకొనుంది. బంగారు ఆభరణాలను రికవరీ చేసినటువంటి పోలీసులు న్యాయస్థానానికి ఇవ్వడంతో ఎస్బీఐ అధికారులు మొదటి నుంచి కూడాను ద్వారా నిర్లక్ష్యాన్ని మాత్రం మరొకసారి రుజువు చేసుకున్నారు. సుమారు 8 రోజులు కావస్తున్నా కూడా ఏదైతే న్యాయస్థానం ఉన్నటువంటి ఈ 7 కేజీల బంగారాన్ని కూడాను ఎందుకు ఇప్పటి వరకు విడిపించేందుకు ప్రయత్నాలు చేయట్లేదు. కక్షిదారులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. బంగారం రికవరీ అయిందన్న ఒక ధీమా తప్ప అది చేతికి వస్తుందో రాదన్న ఆవేదన మాత్రం వారిని వెంటాడుతుంది. ఈ విషయంలో ఆర్ఎం కానీ అదేవిధంగా బ్యాంకు మేనేజర్ కానీ కక్షిదారులు అయినటువంటి సుమారు 2500 మంది ఖాతాదారులు ఉంటారు. ఆ ఖాతాదారుల్లో సుమారు 300 మంది కక్షిదారులకు సంబంధించి 7 కేజీల బంగారం ఆభరణాలు తాకట్లు ఉన్నాయి. అవి లాకర్లో ఉండాల్సింది ఇలా ఆమదాలవలస శ్రీకాకుళంలో ఈ సిఎస్బి బ్రాంచుల్లో తాకట్టు పెట్టినాడు. ఆ యాజమాన్యాలు ఎందుకు ఆ ఆభరణాల విషయంలో ఆరా తీయకుండా గుడ్డిగా ఆ ఆభరణాలు తాకట్టు పెట్టుకొని ఈరోజు రుణాలు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ బ్యాంకులకి ఏమైనా కనుక రిజర్వ్ బ్యాంకు నిబంధనలు వర్తించవా, లేకపోతే ఎస్బీఐ అధికారులతో వీళ్ళకి ఏమైనా ములాఖాత్ ఉందన్నటువంటి అనుమానాలు తలెత్తాయి. వీరు కనుక ఆ ఆభరణాల మీద రుణం ఇచ్చిన డబ్బుల కోసం న్యాయస్థానం కానీ ఆశ్రయిస్తూ మాత్రం ఈరోజు కక్షిదారులకు మాత్రం ఆ బంగారు ఆభరణాలు రావడానికి ఏళ్ల తరబడి పడుతున్నటువంటి అనుమానాలు కూడా తలెత్తున్న ఈ నేపథ్యంలో తక్షణమే ఎస్బీఐ అధికారులు మాత్రం ఏవైతే వీరి దగ్గర నుండి స్వాధీనం చేసుకున్న ఆభరణాలు న్యాయస్థానాలు ఉన్నాయో ఆ న్యాయస్థానంలో ఉన్నటువంటి ఆభరణాలు మాత్రం విడిపించడానికి అవసరమైన న్యాయపరమైన చర్యలు కూడా చేపట్టాలి. కానీ ఇప్పటికి కూడాను 8 రోజులు కావచ్చు చేపట్టకపోవడంతోనే వారిలో మరింత ఆందోళన నెలకొనుంది. ఆభరణాలు పోలీసులు రికవరీ చేశారన్న ధీమా తప్ప ఆభరణాలు చేతికి వస్తాయా రావన్నట్టు ఆవేదన మాత్రం వారు వెంటాడుతుంది. ఇటు ఎస్బీఐ బ్యాంక్ అధికారులు ఆది నుండి కూడా నిర్లక్ష్యం వహించడంతో ఈరోజు ఒక ఉద్యోగిని ఆత్మహత్య, మరో ఉద్యోగి జైల్లో ఉండడం, ఈ లావాదేవీలు మరో 7 కూడాను జైల్లో ఉన్నారు. ఈ ఆభరణాలు ప్రస్తుతం న్యాయస్థానంలో ఉన్నాయి. ఈ బ్యాంకులు కనుక రేపు న్యాయస్థానాలు ఆశ్రయిస్తే ఆ ఆభరణాలకు సంబంధించిన రుణం తీసుకున్నారు ఎవరు, ఆ రుణం ఎంత మొత్తం కట్టాలి, పోలీసుల లెక్కల ప్రకారం సుమారు 4.8 లక్షల రూపాయలు సుమారు ఉంటుందని కూడా వాళ్ళు చెబుతున్నారు. మరి ఆభరణాలు తాకట్టు పెట్టి రుణం ఇచ్చినటువంటి ప్రైవేట్ యాజమాన్యాలు ఈరోజు ఆ డబ్బుల కోసం కనుక వారు న్యాయస్థానం ఆశ్రయిస్తే మాత్రం కక్షిదారులు కడతారా, లేకపోతే ఎస్బీఐ బ్యాంక్ యాజమాన్యం కడుతుందా? ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి 8 మందిలో 8 మంది ఉన్నారు. ఒక ఉద్యోగి అయితే మాత్రం తనకి ఏమీ సంబంధం లేదు. జీఎం చనిపోయినటువంటి స్వప్నప్రియ ఈ నగలు అపహరించుకుపోయి ఈరోజు బ్యాంకుల్లో తాకట్టు పెట్టారని కూడా సీసీ ఫుటేజ్లో నిక్షిప్తమై ఉన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. బ్యాంకు మేనేజరు ఆర్ఎం వీరిద్దరూ కూడాను ఎటువంటి భరోసా కల్పిస్తారో ఆ ఖాతాదారులు ఎవరైతే తాకట్టు పెట్టిన బంగారానికి సంబంధించిన కక్షిదారులు ఈ విషయంలో మాత్రం
సిఎస్బి బ్యాంకు 3 బ్రాంచులు, ఫెడరల్ బ్యాంక్ 1 బ్రాంచ్లో కూడాను 7 కేజీల ఆభరణాలను తాకట్టు పెట్టి తీసుకున్నటువంటి ఆ డబ్బులు ఎవరు రీబ్యాక్ చేస్తారు? వీరు కనుక న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఎవరు సమాధానం చెప్తారు? కక్షిదారులకు 1,25,00,000 ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ విషయంలో ఎవరైతే బ్యాంకు ఎస్బీఐ బ్యాంక్ ఉందో ఒక జాతీయ బ్యాంకు, దానికి సంబంధించినటువంటి నిబంధనలు ఉంటాయి, ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంటాయి. ఆ లాకర్లో ఉన్నటువంటి తాకట్టు బంగారం బయటకు వచ్చినంత వరకు ఏం చేశారు? రికవరీ అయిన బంగారాన్ని తక్షణమే విడిపించి కక్షిదారులు ఇవ్వడంలో ఎందుకు తత్సారం వహిస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు తలెత్తున్న ఈ నేపథ్యంలో ఆ బంగారు ఆభరణాలు వారికి అందినంత వరకు కూడాను ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటం చేస్తాం. సమన్వయం పాటిస్తున్నటువంటి కక్షిదారుల విషయంలో మాత్రం బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం ఆగ్రహాన్ని తెచ్చే పరిస్థితి తీసుకొస్తుంది. వారు కనుక ఏమైనా ఆందోళన చేస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా బ్యాంక్ సిబ్బంది చూసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే న్యాయస్థానంలో ఉన్నటువంటి 7 కేజీల బంగారు ఆభరణాలు ఎప్పుడు బయటకు వస్తాయి, కక్షిదారులకు ఎప్పుడు అందుతాయి అన్నటువంటి ప్రశ్నకి బ్యాంక్ అధికారులే సమాధానం చెప్పాలి. కక్షిదారులు మాత్రం ఓవైపు అదే ఆందోళనకు మాత్రం సిద్ధమవుతున్న పరిణామాలు మాత్రం చోటు చేసుకుంటాయి. ఆందోళన వలస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ రవికుమార్తో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.